encourage me. ఏం లేదు, మీరు ఇందాక అన్నారు కదా అంటే ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ ఆడలేదు అని. అది ఆ, విశ్వనాథ్ గారిని మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అది శంకరాభరణం ఒక్క సినిమాకే జరిగిందండి. ఆ తర్వాత ఆయన అలాంటి సినిమాలు చేసిన అన్ని సినిమాలకి ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. సో ఆడియన్స్ కుడ్ రిలేట్ విత్ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. అప్పుడే అలా జరిగినప్పుడు ఇప్పుడు డెఫినెట్గా జరుగుతుంది అని అనిపిస్తుంది. ఓకే. నరేష్ చెప్పండి. అందరూ కొద్దిగా కమర్షియల్గా ఆలోచిస్తుంటారు, మీరేంటి ఇలా? ఏమో సార్, నిజంగా నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు. ఐల్ గో విత్ ద ఫ్లో అంతే. లైక్ వెన్ ఐ లైక్ ద స్క్రిప్ట్ ఐల్ జస్ట్ గో అండ్ డూ మై వర్క్ అంతే, సిన్సియర్గా. అంతేనా? ఇక అంటే ఫ్యూచర్లో కూడా ఇలాంటి సినిమాలే చేస్తారా? అంటే ఇలాంటి సినిమా ఫస్ట్ టైం కదా నేను చేసింది యాక్చువల్గా. మోస్ట్లీ యాక్షన్ థ్రిల్లర్, దిస్ ద ఫస్ట్ టైం. ఈ కైండ్ ఆఫ్ ఫిలిం, ఒక లవ్ స్టోరీ, ఫ్యామిలీ నేను ఎప్పుడు చేయలేదు. దిస్ ద ఫస్ట్ టైం. ఓకే. యా. రాజా గారు సెకండ్. హాయ్. మోస్ట్లీ రాజా గారు ఈజ్ చూజీ అబౌట్ ద స్క్రిప్ట్స్, ఎందుకంటే టైం తీసుకుని యు ఆర్ కమింగ్ విత్ గుడ్ కంటెంట్ ఆఫ్ స్క్రిప్ట్స్. బట్ ఇందులో ఇందాక మీరు చెప్తూ పాసింగ్ క్లౌడ్ లాగా అంటున్నారు. హౌ మచ్ యువర్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ దేర్? పాసింగ్ క్లౌడ్ అంటే మనకి వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్లో అయితే మీరు చేయరు. సో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎలా ఉండవు? పాసింగ్ క్లౌడ్ అన్నది సినిమాలో నా క్యారెక్టర్ పాసింగ్ క్లౌడ్ అని కాదు. కొంతమందికి ఐ విల్ బీ ఏ పాసింగ్ క్లౌడ్ ఇన్ దేర్ లైఫ్. సో దానివల్ల వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, హౌ దే ఆర్ ఎఫెక్టెడ్ విత్ హౌ దే థింక్ ఇన్ ద ఫ్యూచర్, ఆ రెఫరెన్స్లో చెప్పాను అనమాట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. డైరెక్టర్ గారు సార్, ముందు ఒక డేట్ అనుకున్నారు అండ్ యూ వెంట్ టు మెగాస్టార్ బర్త్డే డేట్. ఎందుకు August 27 బర్త్డే అని? లేకపోతే ముందు ఫస్ట్ వీక్లో ఇందాక అడిగినట్టుగా దే ఆర్ లాట్ ఆఫ్ బిగ్ ఫిలిమ్స్, కూలీ ఒకటే కాదు, వార్ కూడా ఉంది. సో ఈ రెండింటి వెంటనే వచ్చిన గ్యాప్, యు ఆర్ కమింగ్ 1 వీక్ గ్యాప్లో. సో August 22 సజెషన్ ఏంటి, ఎందుకు ఆ డేట్ చూస్ చేసుకో? అంటే అది మా అదృష్టం అనుకోవాలి. చిరంజీవి గారి బర్త్డే రోజు మాకు ఆ డేట్ దొరకడము. మేము ఆల్రెడీ ఒక డేట్ అనుకుని మూవ్ చేసాం సార్. సో దెన్ ఈ డేట్ మేము అనుకున్నాక వీ డెంట్ వాంట్ టు మూవ్. వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ప్రోడక్ట్. ఆడియన్స్ విల్ వెల్కమ్ దిస్ ఫిలిం అని చాలా గట్టిగా నమ్ముతున్నాము. సో అంత క్యాల్కులేషన్ అప్లై చేయలేదు. 22 ఈజ్ అ గుడ్ డేట్. ఆ తర్వాత ఐ గెస్ వీ హ్యావ్ 2 వీక్స్. సో ఇట్ విల్ వర్క్ ఫర్ అస్ అనే బిలీఫ్ తోటే, అండ్ చిరంజీవి గారి బర్త్డే కూడా కాబట్టి కలిసి వస్తుందని. నితిన్ గారు, దిస్ ఇస్ ప్రజావాణి అండి. హలో అండి. సార్, ఈ వాల్పరే ఎంత అందంగా ఉంటుందో మీ ట్రైలర్ కూడా అంతే అందంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ అండ్ యూ. ఆల్సో ఇప్పుడు యూత్కి ఫీల్ గుడ్ అంటే కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళకి చేజులు అవి ఇవి కావాలి. సో మీ సినిమా ఎలా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను? మ్యామ్, వాళ్ళు ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే ఈ జనరేషన్కి దే హ్యావెంట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ప్రాబ్లీ గోదావరి వాజ్ ద లాస్ట్ ఫిలిం విచ్ హెస్ హిట్ దిస్ కైండ్ ఆఫ్ నోట్. ఆ తర్వాత చాలా గ్యాప్ ఉంది. ఎస్, దేర్ ఆర్ ఫిలిమ్స్, అంటే అసలు లేవు అని చెప్పలేం, కానీ దేర్ ఆర్ ఫిలిమ్స్, బట్ చాలా గ్యాప్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఒక జనరేషన్ మారిపోయిందనమాట. సో ఆ జనరేషన్కి అసలు ఈ ఎక్స్పీరియన్సే లేదు. గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్ మ్యామ్, మన కల్చర్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తూ అలా అని చెప్పి ఇంకా కల్చర్ గురించే సినిమా చేస్తే వర్క్ అవ్వదు. కాబట్టి వీ వాంటెడ్ టు హ్యావ్ ఫ్లేవర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో వీ వాంటెడ్ టు హ్యావ్ బెస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్స్. కాబట్టి వీ బిలీవ్ ఇట్ విల్ కనెక్ట్ టు ఎవ్రీబడి అండ్ యూత్ విల్ లైక్ ఇట్ ఆల్సో. ద కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్, దే ఆర్ క్లీన్ అండ్ స్వీట్. సో దే లైక్ ఇట్ అని బిలీవ్ చేస్తున్నాం. రబియా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఫస్ట్ మీకు తెలుగులో అవకాశం అనగానే